శ్రీగురుభ్యో నమ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదౌ దేవకీదేవి గర్భజననం గోపీగృహే వర్ధనం మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణం కంసచ్ఛేదన కౌరవాదిహననం కుంతీసుతాన్ పాలనం. ఏతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతం. ఓం క్లీం శ్రీకృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ నమః. 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 ఇదానీం వయం సర్వే శ్రీమద్భాగవత మహాపురాణే తృతీయస్కంధే షష్ఠాధ్యాయే ప్రవిశామः. మైత్రేయుల వారు విదురుల వారికి చెప్తున్నారు, నాయనా విదురా, భగవంతుడి యొక్క లీలా విలాసాల్లో అనేకమైనటువంటి అంశాలు జరుగుతుంటాయి. అందులో మనం కొన్ని తెలుసుకోవడానికి వీలైనవి, తెలుసుకోవడానికి సాధ్యం కానివి కూడా ఉన్నాయి. మరి తెలుసుకోవడానికి సాధ్యం కాని వాటిని ఎలా తెలుసుకోవాలి? భగవద్ అనుగ్రహంతో తెలుసుకోవాలి. భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే తప్పకుండా అని తెలుస్తాయి. మానవుడు జిజ్ఞాసపరుడు, జ్ఞాతం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక ఉన్నవాడు మానవుడు. అందుకనే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరగలిగే ఒక అవకాశం మానవుడికి మాత్రమే ఉంది. అయితే మానవ జీవనం ఎప్పుడు కూడా నవత్వంతో ఉండాలి. నవత్వంతో ఉండేదే మానవ. మనువంశీయుడు కనుక మానవులు, నవత్వం కూడా ఉంటుంది కనుక మానవులు. అటువంటి మానవులు నిరంతరము ప్రకృతి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంటుంటారు. గాలి మనకి ఏం నేర్పుతుంది? ప్రచారం, మన జ్ఞానాన్ని విస్తరింపచేయాలి. మన తల్లిదండ్రులు, మన గురువులు మనకు అనేక విషయాలు తెలియజేశారు. ఆ విషయాలను మనం పిల్లలకు చెప్పాలి, లేదా శిష్యులకు చెప్పాలి, మిత్రులకు చెప్పాలి. అలా పరంపరాగతంగా వెళ్ళిపోతుండాలి. అది ప్రసారం. ఇంకా అగ్ని ఏం చేస్తుంది? తేజస్సు ఎప్పుడూ ఉత్సాహంతో ఉండాలి. ఊర్ధ్వగమనమే. ఆ అగ్నికి ఎప్పుడు ఊర్ధ్వగమనే తప్ప తిరోగమనం లేదు, పార్శ్వగమనం లేదు. జ్వాల ఎప్పుడు పైకే ఉంటుంది, పక్కకు వస్తుందా కిందకు వస్తుందా? రాదు. అలా ఊర్ధ్వగమనం ఉండాలి. పురోగమనమే మానవుడి లక్ష్యం. అది అగ్నిహోత్రుడు చెప్తున్నాడు. ఇంకా ఆపహ, నీరేం చేస్తుంది? ప్రాణాధారం, ప్రాణాన్ని ఇస్తుంది. నీటికి జీవము అని అర్థం. ఆహారం లేకపోయినా ఉండొచ్చు, కానీ నీరు లేకపోయినా ఉండదు. అందుచేత ప్రాణశక్తిని, మనకు శరీరంలో ప్రాణశక్తిని ఉంచేది, ప్రాణశక్తిని నెమ్మదిగా వృద్ధి చేసేది రసమే. రసం అంటే నీరు, రసం అంటే వ్యాపకత్వం. అందుకని సరస్వతీదేవి పేరు ఏంటి? రసేన సహవర్తతే సరస్వతి అంటారు. రసేన సహవర్తతే, వ్యాపకత్వంతో కూడినటువంటిది. అలా వ్యాపిస్తూ ఉంటుంది. అక్షరం, జ్ఞానం, పుస్తకం, విజ్ఞానం అంతా కూడా శిష్యుడి నుంచి గురువు నుంచి శిష్యులకు, శిష్యుడి నుంచి ప్రశిష్యులకు అలా వ్యాపిస్తూ ఉంటుంది. అంచేత రసేన సహవర్తతే, ఇది సరస్వతి అన్నారు. రసత్వం అంటే వ్యాపకత్వం కలిగింది. ఆ వ్యాపకత్వం ఉండటం వల్ల అది శరీరాన్ని అంతటిని కూడా సమాన ఉష్ణోగ్రతలో ఉంచుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచగలిగేది కేవలం రసం మాత్రమే. ప్రాణశక్తిని ఇచ్చేది రసమే. అంటే జీవము అన్నారు. మనకి ఇప్పుడు 3 అయ్యాయి: వాయుతత్వం, తేజస్తత్వం, జలతత్వం. 4వది ఏమిటి? అద్భుతమైనటువంటి ఆకాశతత్వం. పృథివీ, అప్, తేజ, వాయు, ఆకాశ. ఆకాశతత్వం ఎక్కడుంది? ధారాకాశం, హృదయాకాశం, మేధోకాశం, ఎక్కడ చూసినా ఆకాశం, శూన్యాది. ఆ శూన్యస్థితిని మనం శక్తిమంతం చేయాలి. ఏ విధంగా? ప్రాణాయామంతో మనలో ఉన్నటువంటి శూన్యస్థితి సద్వినియోగం అవుతుంది. శూన్యంగా ఉండదు అది.
శక్తివంతం అవుతుంది. ఇంకోటి పృథ్వీతత్వం. పృథ్వీతత్వం చర్మం, స్పర్శ, శీతలత్వం, ఉష్ణత్వం గ్రహించగలిగే శక్తి చర్మానికి ఉంది. ఇది పృథ్వీతత్వం. అంటే పంచభూతాలు పంచవిధమైనటువంటి ప్రకృతిని మనకు ఇస్తున్నాయి. వాటి వల్ల మనం జీవించగలుగుతున్నాం. అంటే మానవుడు ఈ పంచభూత సమాహారమైనటువంటి దేహంతో జీవిస్తున్నాడు కనుక పంచభూతాలను కూడా వాటి విశేషమైన శక్తిని గ్రహించాలి. ఇంకా వాయుతత్వం ఏమిటి? పంచ మహాప్రాణాలు, పంచోపప్రాణాలు. హృది ప్రాణో గుదేపాన సమానో నాభి సంస్థిత ఉదాన కంఠదేశస్థ వ్యాన సర్వశరీరగ అని చెప్తుంది శాస్త్రం. హృది ప్రాణ అనాహత చక్రం దగ్గర, ఇక్కడ అనాహత చక్రం ఉంది. ఈ అనాహత చక్రం దగ్గర వాయువు వాయువు రూపంలో ఉండి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని కల్పిస్తుంది. ఇది హృదయ ప్రాణ. గుదేపాన విసర్జగాయ స్థానంలో ఉండి విసర్జగాయ జీర్ణం కాని పదార్థాలను బయటికి పంపించడానికి ఒక ప్రేరణ కలుగజేసేది అక్కడ అపాన వాయువు. ఇంకా మూడవది సమానో నాభి సంస్థిత. నాభి స్థానంలో ఉండి విశేషమైనటువంటి మణిపూర చక్రం ఉంది. ఆ మణిపూర చక్రం అగ్నితత్వం. ఆ అగ్నిత్వంలో మణిపూర చక్ర స్థానంలో ఉండి అది ఏం చేస్తుంది? వాయువు అక్కడ సమానము అనే పేరుతో నాభి స్థానంలో ఉండి మనం తీసుకున్న ఆహారాన్ని పచనం చేస్తుంది, జీర్ణింపజేస్తుంది, శరీరంలో ఉష్ణోగ్రతను సమంగా ఉంచుతుంది. సమానం నాభి సంస్థిత. ఉదాన కంఠదేశస్థ. ఉదానం అనే వాయువు కంఠస్థానంలో ఉండి మనం మాట్లాడడానికి శక్తినిస్తుంది, ఆహారం తీసుకోవడానికి అవకాశం ఇస్తుంది. గాలి వాయునాళంలోకి గాలిని, ఆహార నాళంలోకి ఆహారాన్ని పంపిస్తుంది. ఉదాన కంఠదేశస్థ. ఇంకా వ్యాన సర్వశరీరక. వ్యానం అనే వాయువు ఏం చేస్తుంది? పాదం యొక్క అంగుష్టం నుంచి కాలి బటన వేలు నుంచి శిరోజు అగ్రభాగం వరకు సమానంగా మొత్తం శరీరం అంతా పర్యవేక్షణ చేస్తుంటుంది. వ్యానం అనే వాయువు పర్యవేక్షణ చేస్తూ శరీరాన్ని ఆరోగ్యవంతంగా వచ్చింది. ఎక్కడ ఏ లోపం లేకుండా సరి చేస్తుంటుంది. ఏవైనా లోపం వస్తే వాటికి ఆదేశాలు ఇస్తుంది. అలాగది ఇలా చేయి, నువ్వు సరిగా పనిచేయడం లేదు అని చెప్తుంది అంతర్వాణిగా. ఇంకా పంచ ఉపప్రాణాలు ఉన్నాయి. వాగ్ద్వారే నాగ ఆఖ్యాత కూర్మ ఉన్మీలన స్మృత కృకరాచక్షుజ్ఞేయం దేవదత్వాద్విజృంభణం నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ అని చెప్తుంది శాస్త్రం. శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రు వచనం శాస్త్రం. శాసించే పరమాత్మ యొక్క వచనమే శాస్త్రం. ఏం చెప్పింది ఇక్కడ శాస్త్రం? వాగ్ద్వారే నాగాఖ్యాత. వాక్కు స్థానంలో నాగం ఉండే వాయువును నాగము అంటారు, ఉపవాయువు, ఉపప్రాణం. ఇక్కడ ఉండి మనకు మాట్లాడడానికి ప్రేరణ కలిగిస్తుంది. ఆ వాయువు, నాగం అనే వాయువు సరిగ్గా పనిచేయకపోతే మనం మాట్లాడలేం, నత్తి వస్తుంది, సరిగ్గా మాట్లాడలేం, మనసులో కలిగిన భావనను వ్యక్తం చేయలేం. దానికి సరిగ్గా వ్యక్తం చేయడానికి సరైన ఉచ్చారణకు సహకరించేది నాగము. వాగ్ద్వారే నాగాక్షత. కూర్మ ఉన్మీలన స్మృత. కూర్మ అనే ఉపయోగం ఏం చేస్తుంది? కంటి రెప్పను తెరవటానికి, ముయ్యటానికి, తెరవటానికి, ముయ్యటానికి, తెరవటానికి, ముయ్యటానికి శక్తినిచ్చేది కూర్మము. కురకరాచక్షుతో జ్ఞేయం. కురకర్మ అనే మూడో ఉపాయువు అది ఏం చేస్తుంది? కంటి పాప. తెలుగులో కంటి పాప అంటాం, తెలుగులో కంటి పాప, సంస్కృతంలో కనీనిక అంటాం. కనీనిక నల్లటి గుడ్డు. ఈ కనీనికను అటు ఇటు పైకి కిందికి అటు ఇటు కూడా కదపడానికి కావాల్సిన శక్తిని ప్రయాణిస్తోంది ఈ కృకరము. దేవదత్తాద్విజృంభణం. శ్రమ ఎక్కువైనప్పుడు ఆవలింతలు వస్తాయి. ఆ ఆవలింతలో లోపల ఉన్న కాలుష్యం బయటకు వస్తుంది. అది ఆ ఆవలింతను కల్పించేది దేవదత్తము. దేవదత్తాద్విజృంభణం. దేవదత్తం అనే వాయువు వల్ల ఆవలింతలు వస్తున్నాయి. ఇంకా ఐదవది పంచమ ప్రాణం, అది ధనంజయము. నజహాతి మృతం వాపి సర్వవ్యాపి ధనంజయ. శరీరాన్ని విడిచిపెట్టకుండా లోపల ఉండిపోతుంది. శరీరంలో ఆయువు తీరిపోయినప్పుడు శరీరంలో ఒక్కొక్క వాయువు బయటికి వెళ్ళిపోతుంది. ముందు ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత నాగము, కూర్మము, కృకరము, దేవదత్తము వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినా కూడా ఈ ధనంజయము శరీరాన్ని అంటిపెట్టుకుని శరీరాన్ని పాడవకుండా ఉబ్బించి ఈ శరీరం వల్ల కాలుష్యం బయటకు రాకుండా
కొన్ని గంటల సేపు ఉంచగలదు. అంచేతే మరణించినా కూడా ఒక్కోసారి శరీరంలో కొంచెం కదలికలు వస్తుంటాయి ఈ దానం చేయడం వల్లే. ఎప్పుడు పోతుంది? దహనకాండలో ఒక శరీరాన్ని దహన సంస్కారం చేసినప్పుడు ఆ మంటలతో పాటు వెళ్ళిపోతుంది. లేదా ఖననం చేసినప్పుడు ఆ శరీరంలో పంచభూతాలు కూడా బయట ఉన్న భూతాల్లో కలిసినప్పుడు, వాయువులో కలిసినప్పుడు ఇది కూడా దాంట్లో కలిసిపోతుంది. ఇది ఈ విషయం చెప్పారు. అంతేకాదు ఇంకొక విషయం 3 గుణాలు ఉన్నాయి మనకు: సత్వగుణం, రజోగుణం, తమగుణం. సత్వగుణం కలిగిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఉత్తమ జన్మలు పొందుతారు. పీఠాధిపతులు, మఠాధిపతులు, సద్గురువులు, విద్యావేత్తలు. ఇంకా రజోగుణం కలిగిన వాళ్ళు కామక్రోధాలతో కూడి సామాన్య మానవులుగా జీవిస్తారు. తమోగుణం కలిగిన వాళ్ళు విద్యావిహీనులుగా, సంస్కార విహీనులుగా మానవేతర జన్మలు కూడా పొందుతుంటారు. ఇది సృష్టిలో భగవంతుడు మనకి ఇచ్చినటువంటి విశేషమైనటువంటి విభాగము. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం తృతీయ స్కంధే 6వ అధ్యాయः. స్వస్తి.